నమస్కారం. ఈరోజు మనము సిగ్నల్ ప్రాసెసింగ్ సబ్జెక్ట్కి సంబంధించి यूनिवर्सिटी प्रीवियस पेपर्स सॉल्व చేద్దాం. आज हम सिग्नल प्रोसेसिंग सब्जेक्ट के प्रीवियस पेपर्स सॉल्व करेंगे. ठीक है, तो अभी हम प्रॉब्लम्स खोलेंगे और उसके बारे में डिस्कस करेंगे. ठीक है, so in the previous lecture we were discussing about the solution of this particular problem. Determine and sketch the magnitude and phase response of the given difference equation. Y of n is equal to half times x of n plus x of n minus 2. These x of n and x of n minus 2, these two terms are within the brackets, right? సో ఈ లెక్క మనము గత క్లాస్లో చూసాం కదా. సో లెట్ us ప్రొసీడ్ ఫర్దర్. సో జస్ట్ టు హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ రీక్యాప్చులేషన్ నేను స్క్రాల్ చేస్తాను సో దట్ యూ కెన్ టేక్ ఎ కైండ్ ఆఫ్ స్క్రీన్ షాట్. ఓకే, రైట్. వీ హ్యావ్ టేకెన్ ద డిస్క్రీట్ టైమ్ ఫర్ ఎ ట్రాన్స్ఫార్మ్, తర్వాత మ్యాగ్నిట్యూడ్ రెస్పాన్స్ కనుక్కున్నాము. ఓకే, అండ్ వీ హ్యావ్ ప్లాటెడ్ ఇట్. అట్లాగే మనము ఫేజ్ రెస్పాన్స్ కూడా డ్రా చేసాం, రైట్. అండ్ వీ హ్యావ్ సీన్ సమ్ అబ్జర్వేషన్. వెన్ ఎవర్ యూ హ్యావ్ సిమెట్రిక్ impulse response, okay, so whenever you have symmetricity, right, namely symmetricity in the given equation. Okay, so for this example, if you draw the impulse response of this system, okay, మీరు ఇక్కడ x of n దగ్గర డెల్టా n అని పెట్టుకున్నారు అనుకో, then whatever this y of n comes, that itself will be your impulse response, right? So you can draw that and you will see that it is symmetric, right? ఇలా. ఓకే, సో ఇది 0 దగ్గర, ఇది 2 దగ్గర. ఓకే, అండ్ విత్ రెస్పెక్ట్ టు దిస్ లైన్ సే n is equal to 1. ఓకే, ఇది సిమెట్రిక్గా ఉందని చెప్పొచ్చు, రైట్. ఇక్కడ హైట్ హాఫ్, ఇక్కడ కూడా హైట్ హాఫ్, రైట్. సో అట్లా. సో ఎప్పుడైతే ఇట్లా సిమెట్రిక్గా ఉంటుందో ఇంపల్స్ రెస్పాన్స్, ఓకే, సో దిస్ ఈజ్ యువర్ ఎన్ యాక్సిస్, టైమ్ యాక్సిస్, అండ్ దిస్ ఈజ్ యువర్ హెచ్ ఆఫ్ ఎన్. ఓకే, సో ఎప్పుడైతే సిమెట్రీ ఉంటుందో వి ఆల్రెడీ సా దట్ ఇట్ విల్ హ్యావ్ లీనియర్ ఫేజ్, ద సిస్టమ్ విల్ హ్యావ్ లీనియర్ ఫేజ్. ఓకే, సో హలో 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 సార్, గుడ్ మార్నింగ్ సార్. మంచిదండి. మీరు ఈ క్లాసెస్ ఎందుకు చెప్తున్నాను అంటే ప్రస్తుతానికి చెప్పి తర్వాత ఈ రికార్డింగ్స్ అటెండ్ కాని వాళ్ళకి పంపిద్దామని. ఓకేనా? సో అటెండ్ అయ్యే వాళ్ళు కొద్దిమందే ఉంటారు, బికాజ్ ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దేర్ ఓన్ వర్క్స్. ఇప్పుడు మండే మార్నింగ్ కాబట్టి ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు ఆఫీసెస్కి వెళ్తారు, సో ఎక్కువ మంది అటెండ్ కాకపోవచ్చు. బట్ ద మెయిన్ ఇంటెన్షన్ ఈజ్ ఎవరు అటెండ్ అయినా కాకపోయినా లేటర్ ఆన్ దే క్యాన్ సీ అనేది ఇంటెన్షన్ అనమాట. సో మీకు ఏమైనా స్పెసిఫిక్ డౌట్స్ ఉంటే అడగవచ్చు, లేదు అంటే నేను ఆల్రెడీ సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్ని చెప్తూ ఉంటా. ఓకేనా? హలో, ఓకే సార్, ఓకే సార్. వన్ మోర్ థింగ్, మీరు ఎక్కడి వాళ్ళు అది కూడా నాకు తెలియాలి, ఎందుకంటే జస్ట్ నేను ఇక్కడ విజయ్ సోలరాజు అని చూస్తున్నా, సోలరాజు అని. హలో సార్, ఈ కాలేజే లేండి సార్, శ్రీసాయి కాలేజు. సరే, ఓకే, ఫైనల్ ఇయర్. సరే, మంచిది. అదే రేపు ఎగ్జామ్ ఉంది సార్ మాకు. అదే నేనేం చేస్తున్నానంటే ఇక ఇప్పటి నుంచి మీకు ఎగ్జామ్స్ ఏమున్నాయో దానికి 1 or 2 days ముందు ఇట్లా సొల్యూషన్స్ చెప్దామని. ఓకేనా? సో మీరు ఆల్రెడీ గ్రూప్లో ఏదైతే క్వశ్చన్ పేపర్స్ పంపించారో వాటి సొల్యూషన్స్ నేను చెప్తున్నా. ఓకే, ఓకే, ఫైన్. సో లెట్ us స్టార్ట్ వన్ ప్రాబ్లం. అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే నీకు నేను చెప్పినాక నీకు మళ్ళీ స్పెసిఫిక్గా డౌట్స్ ఏమైనా ఉంటే అప్పుడు మళ్ళీ చెప్తా కానీ. ఓకే, సరే. ఇప్పుడు సపోజ్ లెట్ us టేక్ దిస్ క్వశ్చన్. ఫైండ్ ద రెస్పాన్స్ ఆఫ్ ద సిస్టమ్ డిస్క్రైబ్డ్ బై ద ఈక్వేషన్. మనకి ఒక ఈక్వేషన్ ఇచ్చారు. ఓకే, ఇవన్నీ మీ ప్రీవియస్ పేపర్సే. ఇగో R13 పేపర్ ఇది. ఓకే, ఫైండ్ ద రెస్పాన్స్ ఆఫ్ ద సిస్టమ్ డిస్క్రైబ్డ్ బై ద ఈక్వేషన్. ఒక డిఫరెన్స్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఓకేనా? ఇప్పుడు మీరు ప్రీవియస్ పేపర్స్ చూస్తే ఇలాంటి క్వశ్చన్ చాలాసార్లు అడుగుతున్నాడు. ఓకే, సో ఇట్లా మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఫర్ ద ఇన్పుట్ ఎక్స్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్, అంటే ఒక ఇన్పుట్ ఇచ్చాడు. ఓకే, అండ్ ఇనీషియల్ కండిషన్స్ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? y0 కనుక్కోవాలి, y1 కనుక్కోవాలి, y2 కనుక్కోవాలి, ఎక్సెట్రా ఎక్సెట్రా.
ఓకే, ఫైండ్ ద రెస్పాన్స్ ఆఫ్ ద సిస్టమ్ అన్నాడు. సో ఇప్పుడు ఎలా చేస్తామంటే రెండు పద్ధతులు. ఒకటేమో టైం డొమైన్లో సాల్వ్ చేయడం, మొత్తం ప్రాబ్లమ్ని టైం డొమైన్లోనే చేయొచ్చు. ఇంకొక పద్ధతి ఏంటి అంటే జెడ్ ట్రాన్స్ఫార్మ్ తీసుకొని జెడ్ డొమైన్లో చేయడం. ఓకే, సో ప్రస్తుతానికి నేను ఫస్ట్ జెడ్ ట్రాన్స్ఫార్మ్ మెథడ్ చేద్దాం అనుకొని మొదలు పెట్టాను, కానీ తర్వాత అనిపించింది లెటర్స్ డూ టైం డొమైన్ అనుకొని ఇది పక్కన పెట్టేసేసి నేను డైరెక్ట్గా టైం డొమైన్లోకి వెళ్ళిపోయాను. ఓకేనా, సరే. సో టైం డొమైన్ మెథడ్లో ఎలా చేస్తాం చూద్దాం ఇప్పుడు. చాలా సింపుల్గా ఉంటుంది. ఇట్ ఈజ్ లైక్ ఎ సబ్స్టిట్యూషన్ ఓన్లీ. మనం పెద్ద కష్టపడం ఇక్కడ. ఈ లెక్క చాలా చాలా ఈజీ. అరే ఇంత ఈజీగా ఉంటుందా అనిపిస్తుంది. చూడండి, ఫస్ట్ మనం వాడు ఇచ్చిన ఈక్వేషన్ రాసుకున్నాం. సో గివెన్ డేటా, ఎప్పుడైనా కూడా మీరు ఎగ్జామ్లో కూడా గివెన్ డేటా, ఓకే, అది రాస్తాం ఫస్ట్. సో అప్పుడు రాసినాక మనకి వాళ్ళు y(-1) వాల్యూ ఇచ్చారు, y(-2) వాల్యూ ఇచ్చారు. ఇప్పుడు నాకు y(0) కావాలి కదా, నేనేం చేస్తా చూసుకో, n = 0 పెడతా. n = 0 పెట్టినప్పుడు నాకు ఇది y(0) అవుతుంది, ఇది y-1 వచ్చింది, ఇది y(-2) వచ్చింది, రైట్. ఇక్కడ వైపు నీకు x(0) వచ్చింది, ఇక్కడ x(-1) అని వచ్చింది. ఓకే, సో ఇప్పుడు నీకు y(0) వాల్యూ తెలియదు, సో దాన్ని అలాగే రాసుకున్నాను. ఇప్పుడు y(-1) వాడు ఆల్రెడీ ఇచ్చాడు క్వశ్చన్లో, అది సబ్స్టిట్యూట్, దాని వాల్యూ 1 అన్నాడు, సో సబ్స్టిట్యూట్ చేసావు. జస్ట్ సబ్స్టిట్యూషన్, నువ్వు అసలు ఏమాత్రం కష్టపడట్లేదు ఇక్కడ. తర్వాత y(-2) వాల్యూ అడిగాడు, వాడు ఇచ్చాడు, అది ఆ వాల్యూ కూడా 1 అని తెలుసు, అది కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినావు. తర్వాత ఇప్పుడు x(0) కావాలి. సో ఈ x(0) ఎక్కడ నుంచి వస్తుంది ఒక్కసారి చూసుకో, ఇది కూడా వాళ్ళు ఇచ్చిందే. ఒక్కసారి ఇక్కడ పైనకి వెళ్ళావనుకో, వాట్ ఈజ్ x(n) అని వాళ్ళు చెప్పారు ఇక్కడ క్లియర్గా. x(n) ఈజ్ నథింగ్ బట్ ½ UN అన్నాడు. సో మనకి ఈ UN అంటే ఏంటో తెలుసు. UN అంటే ఏంటి? ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్. ఓకే, దీని వాల్యూ ఎంత ఉంటుంది? ఇది 1 ఉంటుంది ఎప్పుడు n > 0కి. n > 0కి దీని వాల్యూ 1 ఉంటుంది, లేకపోతే దీని వాల్యూ 0 ఉంటుంది ఎప్పుడు n < 0కి. ఓకేనా, సో ఇప్పుడు నాకేం కావాలి? x(0) కావాలి. x(0) కావాలి అంటే నువ్వు ఇక్కడ కూడా 0 పెట్టుకో, ఇక్కడ కూడా 0 పెట్టుకో. ఇప్పుడు u(0) అంటే ఏంటిది? ఇక్కడ ఇచ్చిన డెఫినేషన్, ఇది మనకి స్టాండర్డ్ డెఫినేషన్. ఓకేనా, నువ్వు అక్కడ ఎగ్జామ్లో రాయాలి, వి నో దట్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ ఈజ్ డిఫైన్డ్ లైక్ దిస్ అని మనం అక్కడ రాయాలి. సో ఇప్పుడు 0 దగ్గర u(0) ఈజ్ నథింగ్ బట్ 1 కదా. సో ఇప్పుడు ఇది ఈ వాల్యూ నీకు 1 అవుతుంది. ఇక్కడ నీకు ½ ఉంది, ½ అంటే అది కూడా 1. 1 × 1 1 అంటే x(0) వాల్యూ 1 వచ్చిందన్నమాట. సో నీకు x(0) వాల్యూ 1 వచ్చేసింది. ఓకేనా, సో అందుకని నువ్వు ఇక్కడ ఈ వాల్యూని ఇక్కడ ఇట్లా సబ్స్టిట్యూట్ చేసుకుంటే నీకు ఇది 1 అయిపోయింది. తర్వాత అట్లాగే నీకు x(-1) కావాలి. x(-1) అంటే మళ్ళీ ఇదే ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నావు. ఇప్పుడు నీకు ఇక్కడ u(-1) వస్తుంది. u ఆఫ్ నెగిటివ్ నెంబర్ అంటే అది 0, మనం ఆల్రెడీ చూసినాం. ఎందుకు? మనకి ఇక్కడ బొమ్మలో చూసుకోవచ్చు. మనకి స్టెప్ ఫంక్షన్ ఎలా ఉంటుంది, మనం వెంటనే గీసుకోగలగాలి. n ఇది u(n) అన్నావు అనుకో, ఓకేనా, u(n) బొమ్మ గీస్తున్నావు అనుకో, ఎలా ఉంటుంది? నెగిటివ్ వాల్యూస్కి మొత్తము దాని వాల్యూ 0. ఓకే, సారీ, జస్ట్ మినిట్. ఓకే, నెగిటివ్ వాల్యూస్ దగ్గర దాని వాల్యూ 0 ఉంటుంది. ఓకే, 0 ఉంటుంది ఇక్కడ. అదే 0 దగ్గర నుంచి ఇది 1 అవుతుంది, రైట్. ఈ హైట్ 1 ఇక్కడ, రైట్, అట్లా, రైట్. సో మరి మనకి ఇప్పుడు u(-1) అంటే దాని వాల్యూ 0. సో అందుకని నీకు ఇదంతా కలిపి ఇక్కడ 0 వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? జస్ట్ లెట్ us కమ్ స్లైట్లీ డౌన్. ఇంకా దీన్ని సింప్లిఫై చేసావు. సో నీకు y(0) ఉంది. ఓకే, y(0) అలాగే ఉంది. ఇది 2 + 1 వచ్చింది, 3 అయింది. ఓకే, ఈ కుడివైపు నీకు 1 ఉంది. సో y(0) వాల్యూ వచ్చేసింది. ఓకేనా, నెక్స్ట్ సేమ్ వే ఇప్పుడు n = 1 అని సబ్స్టిట్యూట్ చేయి. ఈ లెక్కలో సబ్స్టిట్యూట్ చేస్తూ వెళ్ళిపోవడమే. ఇప్పుడు నీకు y(0) వచ్చింది, దాన్ని పక్కన పెట్టు. ఇప్పుడు n = 1 పెట్టు. అప్పుడు సేమ్ ఈక్వేషన్ మళ్ళీ ఈ ఈక్వేషన్లోంచి చూసుకో. ఈ ఈక్వేషన్లో n = 1 పెడితే ఇది y1 అయింది. ఇక్కడ నువ్వు n = 1 అని పెడితే నీకు ఇది y0 వచ్చింది. ఇక్కడ నువ్వు n = 1 పెడితే ఇది y(-1) అని వచ్చింది. ఈ కుడి పక్కన నీకు x(1) వచ్చింది, ఇక్కడ నీకు x(0) వచ్చింది. ఇప్పుడు మళ్ళీ y1 మనకు తెలియదు, y1 తెలీదు, వదిలేసేయి. y0 మనం ఇంతమంది క్యాలిక్యులేట్ చేసినాం. ఇగో ఇక్కడ క్యాలిక్యులేట్ చేసిన ఆన్సర్ ఉంది కదా, అది తీసుకొచ్చి ఇక్కడ y0 దగ్గర సబ్స్టిట్యూట్ చేసినావు. చూసుకో, ఇది y0 సబ్స్టిట్యూట్ చేసినావు -2 అని.
వై ఆఫ్ -1 వాడే ఇచ్చాడు ఆల్రెడీ క్వశ్చన్లో, అది రాసుకున్నాం. ఇప్పుడు ఎక్స్ ఆఫ్ 1 కావాలి. ఎక్స్ ఆఫ్ 1 అంటే మళ్ళీ మనకి ఏమీ లేదు, చాలా సింపుల్గా వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్లోనే ఎక్స్ ఆఫ్ 1 కావాలి. ఎక్స్ ఆఫ్ 1 అంటే ఏంటిది, ఇక్కడికి వచ్చేసి ఓకే, ఎక్స్ ఆఫ్ 1 కావాలి అంటే ½ పవర్ 1 యూ ఆఫ్ 1. ఈ యూ ఆఫ్ 1 అనేది 1, ½ పవర్ 1 అంటే హాఫ్. ఓకే, సో ఈ హాఫ్ అనేది పెట్టినప్పుడు మనకి దాని వాల్యూ ఇక్కడ రాసుకున్నాం. ఓకేనా, దాని వాల్యూ నువ్వు ఇక్కడ రాసావు హాఫ్ అని. తర్వాత ఎక్స్ ఆఫ్ 0. ఎక్స్ ఆఫ్ 0 అంటే ఏంటిది, మనం ఆల్రెడీ ప్రీవియస్ లెక్కలో చేసాం కదా, ½ పవర్ 0 యూ ఆఫ్ 0. సో దాని వాల్యూ 1 వచ్చింది, అది సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సో మళ్ళీ సింపుల్గా నీకు ఈ ఈక్వేషన్ వచ్చింది, దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ అని. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ అని వచ్చింది, మధ్యలో ఇక్కడ ప్లస్ ఉంది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ సబ్స్టిట్యూట్ చేసుకో. ఇప్పుడు ఇది ఇక్కడ నీకు -4 + 1 అంటే మొత్తం కలిపి -3 ఉంది. ఇక్కడ -3 ఉంది, అది కుడివైపు తీసుకెళ్తే +3 అవుతుంది. ఓకేనా, 3 ఉంది, ఇక్కడ ఒక 1.5 ఉంది, ఇది 1.5 కదా, సో 3 + 1.5. ఓకే, సో ఒక నిమిషం, సో ఇదెంత, ఇక్కడ నీకు ఇది 3/2. ఓకేనా, సో జస్ట్ ఎ మినిట్. లేదంటే ఇంకోలా కూడా చేసుకోవాలంటే సింపుల్గా, సారీ, ఈ వన్ కట్ అయిపోయింది అనుకో. ఓకే, ఈ వన్ కట్ అయిపోయింది అనుకో, దెన్ ఇక్కడ హాఫ్ ఉంది. ఓకేనా, ప్లస్ ఇక్కడ నుంచి నీకు -4 కదా, అటు వస్తే +4 అవుతుంది. హాఫ్ ఉంది, +4 ఉంది, సో ఈ వాల్యూ ఎంత వస్తుంది నీకు, ½ + 4 అంటే 4.5. 4.5 అంటే నీకు 9/2 అవుతుంది. ఓకేనా, సో 4.5 అంటే 9/2. ఓకేనా, సో ఇట్లా నీకు y1 వచ్చింది. ఇప్పుడు నీకు y మళ్ళీ n = 2 సబ్స్టిట్యూట్ చేసుకో నెక్స్ట్ లెక్క. సో ఇంకా నేను మొత్తం చెప్పనులే, ఈ విధంగా వెళ్ళిపోవాలి ఇంకా. ఓకే, సో జస్ట్ మినిట్, ఒక్క నిమిషం జూమ్ చేద్దాం. యా, సో ఇప్పుడు నీకు y ఆఫ్ 0 ఎలా చేయాలి, y ఆఫ్ 1 ఎలా చేయాలి చెప్పాను కదా, సేమ్ ప్రొసీజర్. యూ నౌ స్టార్ట్ కంటిన్యూయింగ్. ఓకే, యూ స్టార్ట్ కంటిన్యూయింగ్. ఓకే, రైట్. సో n = 2 సబ్స్టిట్యూట్ చేయి మళ్ళీ గివెన్ ఈక్వేషన్లో. అప్పుడు నీకు ఇది y2, y1 తెలుసు నీకు, ఇప్పుడు y0 కూడా తెలుసు, ఎందుకంటే ఈ y0 y1 నువ్వు క్యాలిక్యులేట్ చేసావు, ఇవి తెలుసు. x ఆఫ్ 2 x ఆఫ్ 1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకో, అప్పుడు y2 వాల్యూ వస్తుంది. అట్లా ఒక కనీసము 3 టర్మ్స్ మీరు క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా, సో ఆ విధంగా వీ కెన్ కంటిన్యూ ద ప్రాబ్లం. ఓకే, రైట్. ఓకే, సో ఐ థింక్ ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. హలో, ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో ఏదైనా ఇష్యూ ఉంటే చెప్పండి, అదర్వైజ్ విల్ గో టు ద నెక్స్ట్ ప్రాబ్లం. ఎందుకంటే మళ్ళీ క్లోజ్ చేసినాక మళ్ళీ ఫైల్ ఓపెన్ చేయాలంటే మళ్ళీ టైం వేస్ట్, అందుకని. ఓకే, సరే. సో మీరు స్పెసిఫిక్గా ఏం అడగలేదంటే ఐ థింక్ యూ అండర్స్టూడ్ అని నేను అనుకుంటాను. రైట్, సో విల్ గో టు ద నెక్స్ట్ ప్రాబ్లం నౌ. సో ఓకే, రైట్. యా, దిస్ ఈజ్ అనదర్ సింపుల్ ప్రాబ్లం. ఫైండ్ ద ఎనర్జీ ఆఫ్ ఏ సిగ్నల్ అన్నాడు. ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో, ఎక్స్ ఆఫ్ n = sin ఆఫ్ πn. ఓకే, ఫర్ n లయింగ్ బిట్వీన్ -4 to 4. ఇక్కడ -4 ఇంక్లూడ్ చేశాడు, 4ని ఇంక్లూడ్ చేయలేదు. ఓకే, అండ్ ఇట్ ఈస్ 0 ఫర్ అదర్ వాల్యూస్ ఆఫ్ n అని ఇచ్చాడు. ఎనర్జీ కనుక్కోవాలి. సో మనకి ఏదైతే కనుక్కోమన్నాడో దానికి సంబంధించిన ఫార్ములా మన దగ్గర ఏదైనా ఉందా, ఫస్ట్ మనం అది రాసుకోవాలి. ఓకేనా, ఓకే, సో లెట్ us ట్రై టు రైట్ దట్. ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియో లెక్చర్స్ ఎందుకు చెప్తున్నాము అంటే, ఎవరు అటెండ్ అవ్వాలి అని కాదు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, టైం ఉన్న వాళ్ళు. కొందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ టైం ఉండకపోవచ్చు, సో వాళ్ళు ఇప్పుడు అటెండ్ కాలేకపోవచ్చు. బట్ రికార్డింగ్ చేసి తర్వాత అయినా చూసుకునేటట్టుగా పంపిద్దామని చేస్తున్నాం. ఓకేనా, సో ఎవరికన్నా ఇప్పుడు వేరే అర్జెంట్ పనులు ఉంటే దే క్యాన్ లాగ్ అవుట్ అండ్ లిజన్ ఆఫ్టర్వర్డ్స్. ఓకే, అలా కంపల్సరీగా ఇక్కడ కూర్చోవాలని ఏం రూల్ లేదు. ఓకే, ఇట్ ఈస్ అప్ టు యూ, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ అదర్ కమిట్మెంట్స్. సరే, సో ఎనర్జీ ఆఫ్ ఏ సిగ్నల్ కనుక్కోమన్నాడు కాబట్టి ఫస్ట్ మనం ఎనర్జీ ఫార్ములా ఏమైనా మనకు తెలుసా చూసుకుంటే, యా, లెట్ us ఫస్ట్ రైట్ దట్. ఓకేనా, సో ఎనర్జీ ఆఫ్ ఏ సిగ్నల్ xn ఈజ్ గివెన్ బై దిస్ పర్టికులర్ ఫార్ములా. ఏం చేస్తాం మనము, ఫస్ట్ ఇచ్చిన దాన్ని మాడ్యులస్ స్క్వేర్ చేస్తున్నాం. ఓకే, సపోజ్ x ఆఫ్ n అనేది ఒక వోల్టేజ్ సిగ్నల్ అనుకో, అప్పుడు నువ్వు వోల్టేజ్ స్క్వేర్ చేసినట్టు అయింది. ఓకేనా, అండ్ రైట్, అండ్ దెన్ యు ఆర్ యాడింగ్ అప్ ఆల్ దోస్.
రైట్? యు ఆర్ యాడింగ్ అప్ ఆల్ దోస్ థింగ్స్. బేసిక్గా యూ క్యాన్ థింక్ ఆఫ్ దిస్ లైక్ దిస్. It is something like, okay, so voltage square, right? ఇప్పుడు మనం ఏం చేద్దాము, లెట్ us just substitute the given x of n. ఓకే, సో x of n సబ్స్టిట్యూట్ చేసినప్పుడు x of n is 0 ఫర్ సెవెరల్ వాల్యూస్. ఓకే, ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి మనము. జస్ట్ లెట్ మీ రిమూవ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, ఇచ్చిన క్వశ్చన్లో ఇక్కడ చూడండి, లెస్ దాన్ 4 అన్నాడు, అంటే యూ షుడ్ నాట్ టేక్ 4, యూ హ్యావ్ టు టేక్ ఓన్లీ అప్ టు 3. సో ఇక్కడ మీరు రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాయాలి. ఓకేనా, ఈ సమ్మేషన్ 3 వరకు మాత్రమే రాసుకోవాలి. ఓకేనా, 4 దాకా వెళ్ళకూడదు. ఓకేనా, సో అదర్వైజ్ లెట్ us చేంజ్ ద క్వశ్చన్ స్లైట్లీ. ఓకే, క్వశ్చన్ని కొంచెం మారుద్దాం. ఎట్లా మారుద్దాం అంటే, లెట్ us రైట్ ఇట్ హియర్ ఆల్సో యాజ్ ఈక్వల్ టు. ఓకేనా, లెస్ దాన్ ఈక్వల్ టు అని పెట్టాను, అప్పుడు మిగిలిన పార్ట్ కరెక్ట్ అవుతుంది. ఓకేనా, సో దట్ వీ షుడ్ బి కేర్ఫుల్ అబౌట్ దట్ పర్టికులర్ థింగ్. సరే, సపోజ్ ఇక్కడ నేను n ఈజ్ లయింగ్ బిట్వీన్ -4 to 4 ఇంక్లూడింగ్ -4 to 4 అని రాసుకున్నాను అనుకో, దెన్ ఇట్ ఈజ్ ఓకే, రైట్? యా, సో అప్పుడు మనము ఎనర్జీ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సో మనకి ఇట్లా వచ్చింది ఇప్పుడు. ఓకే, సో ఇందులో మనం ఏం చేద్దాము, let us substitute what are the values for n. సో n is equal to -4 to 4 సబ్స్టిట్యూట్ చేస్తాము కదా, అప్పుడు మనకి ఏమేమి వస్తాయి టర్మ్స్, సైన్ ఆఫ్ పై, సైన్ 2π, సైన్ 3π అలా వస్తాయి, రైట్? అయితే మనకు తెలుసు సైన్ పై వాల్యూ 0, సైన్ 2π వాల్యూ 0, సైన్ అట్లాగే n is equal to 0 పెట్టినప్పుడు సైన్ 0 వస్తుంది, అది కూడా 0. సో ఇన్ జనరల్ సైన్ nπ అనేది 0 ఎప్పుడైతే n ఇంటీజర్ ఉంటుందో, ఇది మనకు ఆల్రెడీ తెలుసు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా 0 + 0 + 0 లాగా అయిపోతాయి ఈ మొత్తం ఎక్స్ప్రెషన్. సో మనకి ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది, 0 వచ్చింది. ఓకేనా, అట్లా చాలా సింపుల్ క్వశ్చన్ ఇది, 2 మార్క్స్ క్వశ్చన్ ఇది. ఓకే, సో లెట్ us కమ్ డౌన్ అండ్ సీ అనదర్ ప్రాబ్లం. ఓకే, ఫైండ్ ద 10-point ఇన్వర్స్ డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ దిస్. ఓకే, మనకి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఓకే, x of k equal to 3 for k equal to 0 and it is 0 whenever k is lying between 1 and 9 including 1 and 9 ఇట్లా ఇచ్చాడు. ఓకే, సో ఫైండ్ ద 10-point ఇన్వర్స్ డిఎఫ్టి అన్నారు. సో ఎట్లా కనుక్కుంటాం, ఒకసారి మీరు ఇది జాగ్రత్తగా గమనిస్తే, ఓకే, we should first know what is the formula for the inverse DFT. Okay, so let us write the formula for inverse DFT. Suppose x of n అనేది టైం డొమైన్ సిగ్నల్ అనుకుందాం అండ్ ఇట్స్ DFT is x of k. అప్పుడు మనము ఇన్వర్స్ డిఎఫ్టీని ఎలా రాసుకోవచ్చు, ఇగో దిస్ ఈజ్ ద ఫార్ములా జాగ్రత్తగా చూసుకోండి, రైట్? ఎక్కడ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు, రైట్? సో x of n is equal to 1/n times summation of k equal to 0 to n minus 1. ఓకే, నేను ఇక్కడ ఈ ఫార్ములా చూస్తున్నాను, రైట్? x of k e to the power of j times 2π nk by capital N. ఓకే, for small n belonging to 0 to n minus 1 including both the upper limit and lower limit. ఓకే, lower limit 0, upper limit n minus 1. ఓకే, సో ఇక్కడ n is equal to capital N is equal to 10 ఇచ్చాడు, సో that we should remember, right? So your n minus 1 is 9. Okay, so I am simply substituting now. ఇప్పుడు సింపుల్ మనకి చాలా లెక్కలు ఎలా ఉంటాయంటే, ఫార్ములా ఉందనుకో, ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు కూడా అదే పని చేయబోతున్నాం. సో లెట్ మీ సింప్లీ సబ్స్టిట్యూట్ హియర్. ఓకే, లెట్ us come to this line. ఓకే, let us come to this line. x of n is equal to 1/10 times. సో n దగ్గర వాల్యూ 10 అని తెలుసు, సబ్స్టిట్యూట్ చేసినాం. నౌ హియర్ k ఈక్వల్ టు 0 నుంచి n minus 1 అంటే 10 minus 1, దెన్ x of k సబ్స్టిట్యూట్ చేసుకున్నావు, x of k అలాగే పెట్టావు, దెన్ దిస్ ఈ టర్మ్ అంతా ఇలాగే ఉంది. ఓకే, ఓకే, సో నౌ x of n is equal to, నౌ లెట్ us స్టార్ట్ సబ్స్టిట్యూటింగ్ దీస్ వాల్యూస్. మనకి తెలుసు x of k ఏంటిది, అది 3 ఉంది ఎప్పుడు, k ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు. వేరే అన్ని చోట్లల్లో దాని వాల్యూ 0. సో మనకి ఇప్పుడు ఇక్కడ వాస్తవానికి
కే అనేది 0 నుంచి 9 దాకా వెళ్తుంది, కానీ అన్ని వాల్యూస్ బతికి ఉండవు. ఒక్క వాల్యూ బతికి ఉంటుంది. ఏ వాల్యూ బతికి ఉంటుంది? ఎప్పుడైతే కే ఈక్వల్ టు 0నో అది మాత్రమే బతికి ఉంటుంది. వేరే అన్ని వాల్యూస్ 0 కదా ఇచ్చిన క్వశ్చన్ ప్రకారము. సో వేరే అన్ని వాల్యూస్ మనం రాసుకోవాల్సిన అవసరం లేదు. సో ఓన్లీ నేను ఎక్స్ ఆఫ్ 0కి సంబంధించిన టర్మ్ మాత్రమే రాశాను. ఓకే, అప్పుడు ఇక్కడ నువ్వు కే దగ్గర ఈడ కూడా నువ్వు 0 అని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఓకే, అప్పుడు ఈ మొత్తం ఏమవుతుంది చూసుకో. ఈ మొత్తం నీకు ఈ పవర్ 0 అవుతుంది. ఈ మొత్తం ఏమవుతుంది? ఈ పవర్ 0. ఈ పవర్ 0 అంటే దాని వాల్యూ 1 అవుతుంది. అంటే ఈ మొత్తం పెద్దగా కనబడుతున్న దాని వాల్యూ ఎంత? 1 అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ ఎక్స్ ఆఫ్ 0 వాల్యూ 3 ఉంది, ఈ కింద 10 ఉంది, అది ఇక్కడ రాసుకున్నాం. ఓకేనా? సో దట్స్ ఆల్. సో వాట్ ఈజ్ యువర్ ఎక్స్ ఆఫ్ ఎన్ నౌ? ఓకే, సో 1 minute. So okay, so your x of n is nothing but 3/10. Okay, yeah, that's all. X of n is your 3/10 for all values of this n belonging to 0 to 9 closed interval. ఓకే, ఏదైనా స్పెసిఫిక్గా డౌట్ ఉంటే అడగండి, లేదు అంటే మనం మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, right? Okay, so let me close this now. మీకు ఏదైనా డౌట్ ఉంటే అప్పటికప్పుడు అడగండి, ఎందుకంటే నేను మళ్ళీ క్లోజ్ చేసినాక మళ్ళీ ఫైల్ ఓపెన్ చేయాలంటే ఇట్స్ లైక్ టైం వేస్ట్ ప్రాసెస్. ఓకేనా? సో ఎప్పుడైతే మీ కళ్ళ ముందు ఆ క్వశ్చన్ కనబడుతుందో అప్పటికప్పుడు అడిగితే మంచిది, అడగదలుచుకుంటే. ఓకే, రైట్. సో లెట్ us do this particular problem. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఉన్నవే. ఓకే, డ్రా ద డైరెక్ట్ ఫార్మ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ఫైనైట్ ఇంపల్స్ రెస్పాన్స్ సిస్టమ్. ఓకే, ఫైనైట్ ఇంపల్స్ రెస్పాన్స్ సిస్టమ్ మనకు ఒకటి ఇచ్చాడు. ఓకేనా? దీన్ని ఎందుకు మనం ఫైనైట్ ఇంపల్స్ రెస్పాన్స్ సిస్టమ్ అంటున్నాం ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఓకేనా? ఇక్కడ ఏమి రికర్షన్ ఫార్ములా లాగా లేదు. ఓకేనా? ఇక్కడ ఏమి రికర్షన్ ఫార్ములా లాగా లేదు. మామూలుగా రికర్షన్ ఫార్ములా అంటే ఎలా ఉంటుంది? y ఆఫ్ n ఉంటుంది, సంథింగ్ లైక్ y ఆఫ్ n+1 లేకపోతే n-1 కైండ్ ఆఫ్ టర్మ్స్ ఉంటాయి, లేకపోతే y ఆఫ్ n-2 అలాంటివి కూడా ఉంటాయి. ఇక్కడ అలా ఏం లేదు. ఇక్కడ సింప్లీ అవుట్పుట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ప్రజెంట్ ఇన్పుట్ అండ్ పాస్ట్ ఇన్పుట్స్. అలా ఉంది. అలా ఉన్నప్పుడు అది ఫైనైట్ ఇంపల్స్ రెస్పాన్స్ సిస్టమ్ విత్ అట్లాగే లిమిటెడ్ టర్మ్స్. ఇక్కడ మనకు క్లియర్గా నెంబర్ ఆఫ్ టర్మ్స్ కనబడుతున్నాయి, ఒక 4 టర్మ్స్ వరకే ఉన్నాయి. రైట్, ద 4 ఇన్పుట్ టర్మ్స్. ఓకేనా? అవి ప్రజెంట్ ఇన్పుట్ కావచ్చు లేకపోతే పాస్ట్ ఇన్పుట్స్ కావచ్చు. ఓన్లీ దెర్ ఆర్ 4 టర్మ్స్, ఫైనైట్ నెంబర్. ఓకే, సో రైట్, అట్లా చూసుకుంటే కూడా ఇది ఫైనైట్ ఇంపల్స్ రెస్పాన్స్ సిస్టమ్. ఫైనైట్ ఎక్స్ టర్మ్సే ఉన్నాయి అక్కడ. ఓకేనా? అది. సో నౌ లెట్ us ట్రై టు డ్రా ద డైరెక్ట్ ఫార్మ్. సో చాలా ఈజీగా ఉంటుంది ఇది. అయితే ఇక్కడ ఈ క్వశ్చన్లో ప్రింటింగ్ మిస్టేక్ ఉందో లేదో డోంట్ నో ఎగ్జాక్ట్లీ. 2 రకాలుగా చేద్దాం ప్రాబ్లమ్ని. ఇక్కడ మామూలుగా నీకు ఎక్స్ ఆఫ్ ఎన్ చూడండి, క్వశ్చన్లో ఎక్స్ ఆఫ్ ఎన్ ఉంది, తర్వాత n-1 ఉంది, తర్వాత n-2 ఉంది. ఇక్కడ మరి ఇది n-3 ఉంటుంది జనరల్గా. మరి వాళ్ళు పొరపాటుగా 6 అని ఇచ్చారో లేకపోతే కావాలనే ఇచ్చారో మనకు తెలీదు. సో ప్రాబ్లమ్ని 2 పద్ధతుల్లో చేద్దాం. ఇక్కడ 3 ఉందనుకొని చేద్దాం, అట్లాగే ఇక్కడ 6 ఉందనుకొని కూడా చేద్దాం. ఓకేనా? సరే, ఫస్ట్ లెట్ us టేక్ ఇట్ యాజ్ 3. అది కనుక 3 అనుకుంటే మనకి ప్రాబ్లం ఇట్లా వచ్చేస్తుంది. ఇది ఎలా వచ్చింది ఈ బొమ్మ అన్నది చాలా ఈజీ, చూసుకోండి. డైరెక్ట్గా చెప్పేసేయచ్చు. మనం అడిగిందే డైరెక్ట్ ఫామ్ అన్నాడు. డైరెక్ట్ ఫామ్ అంటే ఈక్వేషన్ని చూస్తూ బొమ్మ గీయొచ్చు అనమాట. ఎలా అన్నది ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మనకి ఏం కావాలి? ఫస్ట్ yn కదా. సో మనము ఎగ్జామ్లో ఇగో ఇలా yn అని ఫస్ట్ గీసేసుకో. ఓకే, ఇక్కడ y ఆఫ్ n అని రాసేసుకో, ఇక్కడ రాసినట్టుగా. ఓకేనా? y ఆఫ్ n అని రాసుకో. తర్వాత ఇన్పుట్ సైడ్ ఇక్కడ x ఆఫ్ n అని కూడా పెట్టేసుకో, x ఆఫ్ n. ఓకేనా? ఇక్కడ పెట్టినట్టుగా ఇలా పెట్టేసుకో. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి? y ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు x ఆఫ్ n అంటే డైరెక్ట్గా x ఆఫ్ n కదా, ఇలా గీత కొట్టేసేసేయి. ఓకే, సో x ఆఫ్ n ఉంది. అయితే ఉట్టి x ఆఫ్ n మాత్రమే ఉందా? కాదు, ఇంకా ఏదో ఉంది. ఏముంది? -2 టైమ్స్ xn-1 అని ఉంది. ఓకే, x ఆఫ్ n-1. సో ఇప్పుడు నేనేం చేస్తాను? x ఆఫ్ n-1 కావాలి, అందుకని ఏం చేస్తున్నా చూడు, ఇక్కడ xn అని వస్తుంది కదా, ఇక్కడ x ఆఫ్ n అని వస్తుంది. సో మనము ఇలా కిందికి గీసుకొని
ఇక్కడ నేను ఒక డిలే పెట్టాను ఓకేనా. z⁻−1 అంటే ఏంటి, ఇట్ ఈస్ ఏ డిలే ఎలిమెంట్ ఓకేనా. అంటే నీకు ఇక్కడ చూడు, ఈ బొమ్మలో చెప్పేస్తాను. ఇక్కడ x(n) వస్తుంది, ఇందులోంచి పాస్ అయినాక నీకు ఇక్కడ వచ్చే అవుట్పుట్ ఏంటి అంటే x(n−1) అన్నమాట. ఆ x(n−1)ని నువ్వు ఇటువైపు తీసుకొచ్చి, ఇది మల్టిప్లయర్, యు ఆర్ మల్టిప్లయింగ్ విత్ -2 ఓకే. తర్వాత దాన్ని తీసుకొచ్చి నువ్వు ఇక్కడ యాడ్ చేస్తున్నావు ఓకేనా. సో నీకు ఇక్కడ -2 టైమ్స్ x(n−1) ఉంది, అది ఇలా తీసుకొచ్చి దీనికి కలిపావు. ఇక్కడ నుంచి నీకు x(n) వస్తుంది. అంటే నీకు ఇక్కడ దాకా బొమ్మ గీసావనుకో, ఇక్కడ దాకా బొమ్మ గీస్తే నీకేమొచ్చింది అంటే ఇగో ఈ మొదటి 3 ఉన్నాయి చూడు, ఇక్కడ దాకా వచ్చేసినట్టు ఓకేనా. ఇంకా ఎక్స్ట్రాగా నీకు ఇది కూడా కావాలి. అప్పుడు ఏం చేస్తున్నావు, మళ్ళీ చూడు, ఆల్రెడీ నీ దగ్గర x(n−1) ఉంది, ఇంకొంచెం కిందికి తీసుకొచ్చి z⁻−1 అంటే ఇంకొక డిలే చేసావనుకో, అప్పుడు నీకు ఇక్కడ x(n−2) ఉంటుంది. ఆ x(n−2)ని నువ్వు 3తో మల్టిప్లై చేస్తున్నావు ఓకే. తర్వాత దాన్ని తీసుకొచ్చి యాడ్ చేస్తున్నావు ఓకే. ఇంకా ఫైనల్గా మనకి -10 టైమ్స్ x(n−3) అనుకుందాం ప్రస్తుతానికి. అప్పుడు ఏం చేస్తున్నా, మళ్ళీ x(n−2) ఇది ఉంది కదా, ఇంకొక డిలేలోంచి పంపిస్తే నాకు x(n−3) అయింది ఓకేనా. z⁻−1లోంచి పంపించాను అంటే ఇంకొక డిలే జరిగింది, సో x(n−3) వచ్చింది. దాన్ని మనము ఈ మల్టిప్లయర్ -10 అనే మల్టిప్లయర్లోంచి పాస్ చేస్తున్నాం రైట్. వీఆర్ మల్టిప్లయింగ్ విత్ -10, గెయిన్ ఆఫ్ -10. సో మనకి ఇక్కడ -10 టైమ్స్ x(n−3) వచ్చింది ఓకే. దాన్ని కూడా యాడ్ చేసావు. సో ఫైనల్లీ యు ఆర్ గెటింగ్ దిస్ y(n). చాలా సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్. అందుకే మనం దీన్ని పేరు పెట్టడమే డైరెక్ట్ ఫామ్ అంటున్నాం. అంటే ఈక్వేషన్ చూస్తూ డైరెక్ట్గా బొమ్మ గీసేయచ్చు, అర్థమైందా. అంటే మీకు మార్కులు డైరెక్ట్గా జోబులో పెట్టేస్తున్నాడు ఫ్రీగా తెచ్చి ఓకేనా. పెద్ద కష్టపడేది కూడా లేదనమాట రైట్. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇదే క్వశ్చన్, ఇక్కడ -6 ఉందనుకుందాం. అప్పుడు ఎలా చేస్తాం చూద్దాం. సేమ్ థింగ్ నేను కాస్త వేరే విధంగా డ్రా చేశాను అంతే ఓకేనా. సేమ్ థింగ్, ఇంతకుముందు నిలువుగా ఉన్నట్టు గీశాను, ఇప్పుడు అడ్డంగా ఉన్నట్టు గీస్తున్నా, బట్ లాజిక్ మాత్రం అదే ఓకేనా. లాజిక్ విల్ నాట్ చేంజ్ ఓకేనా. నిలువుగా గీసింది ఇప్పుడు అడ్డంగా గీసాను. అంటే మీరు అనుకుంటూ ఉంటారు నిలువు బొట్టు పెట్టుకోవాలా, అడ్డు బొట్టు పెట్టుకోవాలా అని. నువ్వు ఏ బొట్టు పెట్టుకున్నా చిత్తశుద్ధి ముఖ్యం అంటారు కదా. ఇప్పుడు కార్తీక మాసము తెలుసు కదా నీకు, కార్తీక మాసంలో శివుడికి కేశవుడికి ఇద్దరికి సమాన ప్రాధాన్యత అంటారు. సో నువ్వు నిలువుగా గీసావా అడ్డంగా గీసావా కాదు అసలు విషయము, నిజమైన భక్తి ఉందా అన్నది చాలా ముఖ్యం రైట్. సరే, సో ఇప్పుడు ఈ లెక్కలో అంటే లాజిక్ అనేది మిస్ కాకూడదు రైట్. సో ఇప్పుడు మళ్ళీ అదే ప్రాసెస్ చూడు, మనకి x(n) డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఇక్కడ z⁻−1 పెట్టే కాబట్టి ఇక్కడ xn లోపలికి వచ్చింది, కానీ నీకు అవుట్పుట్ ఏంటి, ఇక్కడ x(n−1) అవుతుంది. ఆ x(n−1)ని నువ్వు -2 అనే మల్టిప్లైర్తో గుణించావు, తర్వాత దాన్ని ఒక యాడర్కి ఇస్తున్నావు ఓకేనా. అట్లాగే ఇక్కడ నీకు x(n−1) వస్తుంది, అదే ఇక్కడికి వచ్చేసరికి నీకు x(n−2) వచ్చింది. ఆ x(n−2)ని నువ్వు 3తో మల్టిప్లై చేసి అప్పుడు యాడ్ చేస్తున్నావు. తర్వాత నీకు నీకు మొత్తానికి x(n−6) కావాలి. సో నీకు ఇక్కడ వచ్చేసరికి ఒక్క నిమిషం జాగ్రత్తగా చూసుకో, నీకు ఫస్ట్ 2 డిలే ఎలిమెంట్స్ పాస్ అయ్యేసరికి ఓకే, నువ్వు ఫస్ట్ 2 డిలే ఎలిమెంట్స్ పాస్ అయ్యేసరికి నీకు x(n−2) ఉంది, ఇక్కడ x(n−2) ఉంది, నీకు -6 కావాలి కదా, అంటే ఇంకా 4 డిలేలు పెట్టాలి. సో అందుకనే 1 2 3 4 డిలేలు పెట్టావు. సో నీకు ఇక్కడ ఏముంటుంది, ఇప్పుడు x(n−6) ఉంటుంది. ఆ టర్మ్ని నువ్వు -10తో మల్టిప్లై చేసి అప్పుడు యాడర్కి ఇచ్చావు ఓకేనా. యారో మార్క్స్ కరెక్ట్గా పెట్టాలి ఓకేనా. సో ఇక్కడ యారో పెట్టుకోవాలి ఓకేనా. సో అలా అనమాట. దెన్ సో ప్రాపర్గా డైరెక్షన్స్ ఆఫ్ యారోస్ పెట్టడం అనేది ఇంపార్టెంట్. సో ఫైనల్గా నీకు y(n) ఇలా వచ్చింది రైట్. యా, సో చాలా సింపుల్గానే ఉంటాయి, ఫస్ట్ క్వశ్చన్ చేసి భయపడకూడదు. ఓకే, నౌ లెట్ us do one more problem. Draw the 2 different structures of h of z is equal to this ఓకేనా. సో ఇది కూడా ఒక ఫైనైట్ ఇంపల్స్ రెస్పాన్స్ సిస్టమే ఓకేనా. ఎందుకు మళ్ళీ ఇక్కడ నువ్వు దీన్ని మల్టిప్లై చేసి ఎక్స్పాండ్ చేస్తే నీకు h of z is equal to ఇలా వచ్చింది కదా. సో ఇప్పుడు నీకు ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 4 టర్మ్సే ఉన్నాయి, ఫైనైట్ టర్మ్స్ మాత్రమే ఉన్నాయి. సో ఈ ఇంపల్స్ రెస్పాన్స్ మనకి ఇంపల్స్ రెస్పాన్స్ ఈ సిస్టమ్ది ఏంటిది అంటే
1 6 11 6 అని చెప్పొచ్చు. ఏం లేదు, ఈ కోఎఫిషియంట్స్ని చెప్తున్నాను. 1 6 11 6. దిస్ ఈజ్ యువర్ ఇంపల్స్ రెస్పాన్స్ హెచ్ ఆఫ్ ఎన్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు నీకు ఇక్కడ ఇచ్చింది ఏంటిది? సిస్టమ్ ఫంక్షన్. హెచ్ ఆఫ్ జెడ్ని మనము సిస్టమ్ ఫంక్షన్ అంటాం. సో ఈ సిస్టమ్ ఫంక్షన్లో ఫైనైట్ టర్మ్స్ ఉన్నాయి, క్లియర్గా తెలుస్తూ ఉంది. అండ్ అన్నీ కూడా లైక్ ఇట్స్ లైక్ న్యూమరేటర్ పార్ట్ అలా ఉంది, డినామినేటర్లో ఏముంది అంటే 1 ఉంది అనుకోవచ్చు, రైట్? సో ఇలా ఉన్నప్పుడు ఇది ఫైనైట్ ఇంపల్స్ రెస్పాన్స్ సిస్టమ్ అవుతుంది. ఓకే ఓకే సో ఇప్పుడు మనము వీ హ్యావ్ టు డ్రా ద స్ట్రక్చర్ డ్రా చేయాలంటే మనం ఇంతకుముందు పాత లెక్కలో చూసాం కదా, టైం డొమైన్ ఈక్వేషన్ ఉంటే మనకు కాస్త ఈజీ అవుతుంది. సో నేనేం చేశాను, కొంచెం ప్రాక్టీస్ చేసినాక డైరెక్ట్గా జెడ్ డొమైన్లోంచి కూడా గీయొచ్చు. ఓకేనా? టైం డొమైన్లోకి కంపల్సరీ వెళ్ళాలని రూల్ ఏం లేదు. బట్ పైన లెక్కలో చూసిన దాని ప్రకారం అయితే టైం డొమైన్లో ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్గా గీసాం, రైట్? బట్ స్టిల్ ప్రాక్టీస్ చేసిన తర్వాత యూ క్యాన్ క్లియర్లీ డ్రా డైరెక్ట్లీ ఫ్రమ్ ద గివెన్ హెచ్ ఆఫ్ జెడ్ ఆల్సో, ఎస్పెషల్లీ ఫర్ ఫైనైట్ ఇంపల్స్ రెస్పాన్స్ సిస్టమ్స్. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం చూద్దాం. సో మనకి ఇచ్చిన హెచ్ ఆఫ్ జెడ్ని నేను వై ఆఫ్ జెడ్ బై ఎక్స్ ఆఫ్ జెడ్ అని రాసుకున్నా. ఓకే, ఇచ్చిన హెచ్ ఆఫ్ జెడ్ని నేను వై ఆఫ్ జెడ్ బై ఎక్స్ ఆఫ్ జెడ్ లాగా రాసుకొని క్రాస్ మల్టిప్లై చేశాను. ఇట్లా క్రాస్ మల్టిప్లై చేసుకోండి. ఓకేనా? క్రాస్ మల్టిప్లై చేసినాక ఓకే, ఈ ఎక్స్ ఆఫ్ జెడ్ ఇక్కడ మల్టిప్లై అవుతుంది ఎవ్రీ టర్మ్తో. ఓకే, సో అప్పుడు ఎక్స్ ఆఫ్ జెడ్ ఉంది కదా, ఇన్వర్స్ చేస్తే నీకు ఎక్స్ ఆఫ్ ఎన్ అని వస్తుంది. సారీ 1 minute, ఇక్కడ ఏం చేయాలి నువ్వు, దిస్ విల్ బికమ్ యువర్ ఎక్స్ ఆఫ్ ఎన్. ఓకే, జస్ట్ మినిట్, దిస్ విల్ బికమ్ యువర్ ఎక్స్ ఆఫ్ ఎన్. ఓకే, ఎక్స్ ఆఫ్ ఎన్ అవుతుంది. ఓకే, ప్లస్ తర్వాత ఇదేంటిది, సో యూ జస్ట్ సీ దిస్ నౌ, ఇక్కడ 6z పవర్ -1 ఉంది అండ్ దెన్ ఇక్కడ ఎక్స్ ఆఫ్ జెడ్ వచ్చింది. సో z పవర్ -1 టైమ్స్ ఎక్స్ ఆఫ్ జెడ్ చేసావనుకో నీకేమొస్తుంది, ఎక్స్ ఆఫ్ n-1 వస్తుంది. ఓకే, ఎక్స్ ఆఫ్ n-1 వస్తుంది. ఓకే, సి బికాజ్ ఐ థింక్ మీకు తెలుసు కదా, just let me write this shifting property x of, okay, x of, let me draw this, let me type it better. Okay, suppose manaki x of n-1 undanuko, I will increase the font size, don't worry. Okay, yeah, x of n-1 undanuko, దీనికి ఏమొస్తుంది z transform, it is nothing but your z transform will be capital X of z here. Okay, z power -1, z to the power of -1. Okay, so z to the power of -1 times x of z. అట్లాగే నీకు ఇక్కడ x of n-2 ఉందనుకో, అప్పుడు నీకు ఇక్కడ z ట్రాన్స్ఫార్మ్ z పవర్ -2 టైమ్స్ x of z అనమాట, అట్లా వస్తుంది. సో సేమ్ థింగ్ ఐ హ్యావ్ అప్లైడ్ హియర్. సో అకార్డింగ్లీ ఇక్కడ నీకు 11 z పవర్ -2 ఉంది అంటే యూ విల్ గెట్ 11 into x of n-2. Okay, so I hope you understood now this particular logic. Okay, okay, so let us just remove all these things. So ఇక్కడ నీకు ఇక్కడ మిస్టేక్ ఉంది, ఇది 1 కాదు, ఇది x of n. ఓకే, సో మనం కేర్ఫుల్గా ఉండాలి రాసేటప్పుడు. తొందరలో మనకు వచ్చు కదా అని చెప్పి తొందరలో కొన్నిసార్లు మిస్టేక్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో అంటే మనకు కొన్నిసార్లు ఆలోచన ఫాస్ట్గా వెళ్ళిపోతుంటుంది, చెయ్యి స్లోగా కదులుతుండడము. ఓకేనా? సో ఎక్స్ ఆఫ్ ఎన్ ఇది. ఓకే, ఎక్స్ ఆఫ్ ఎన్ ప్లస్ ఇదంతా వచ్చింది. ఓకే, నౌ వీ హ్యావ్ టు డ్రా ద డయాగ్రామ్, రైట్? సో ఇప్పుడు మనకి ఏం కావాలి, వై ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఎన్ ప్లస్ 6 times ఎక్స్ ఆఫ్ n-1 కావాలనుకో, ఇక్కడ చూసుకోండి, ఎక్స్ ఆఫ్